నా సీదా సాదా ఛానల్కు స్వాగతం. ఇవి మటన్లో కానీ చికెన్లో కానీ బిర్యానీలో కానీ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఎలా వేయించుకోవాలనో చూపెడతా. ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఆయిల్లో వేస్తే మాడకుండా ఒక 2 స్పూన్లు పాలు కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు పాలు వేయాలి. ఈ విధంగా వేయడం వల్ల ఉల్లిపాయలు మాడిపోయిన వాసన కానీ అలా రాకుండా బ్రౌన్ కలర్లో మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కళాయిలు కలిపిన ఉల్లిపాయల్ని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెం వేసుకొని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక బటర్ పేపర్ వేసుకొని తీసుకోవాలి. ఇవి బయటికి తీసినాక ఇంకా మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి. కొన్ని పాలు కలిపి వేయించుకోవటం వల్ల ఇవి బ్రౌన్ కలర్లో మంచిగా వస్తాయి. మాడిపోవడం కానీ మాడు వాసన రావటం కానీ రావు. ఈ విధంగా వేయించుకున్న ఉల్లిపాయల్ని బిర్యానీ రైస్లోకి చికెన్లోకి మనం మటన్లోకి యూజ్ చేసుకోవచ్చు.